మత్తయి సువార్త 21 మొదటి నుండి 9 వచనాలు ఒక్కొక్కరంగా మనము చదువుకుంటూ ఈరోజు నిర్మిత ఇది తీసుకొచ్చింది. ఇది ఏమిది? ఏం చెట్టు? ఈత చెట్టు మండ మట్ల ఆదివారం అని అంటున్నాం. ప్రతి సంఘంలోనూ మట్టలు పట్టుకొని తిరుగుతారు. ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇచ్చింది తిరగొచ్చని. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు? మత్తయి సువార్త 21 మొదటి నుండి 11 వచనాలు ఇప్పుడు మనం ఒక్కొక్కరంగా చదువుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు యెరూషలేమునకు వస్తున్నాడు? మొదటి వచనంలో యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫాగే అనే గ్రామంలోకి వచ్చాడు. అక్కడ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ఇద్దరు శిష్యులను పిలిచి, మీ ఎదుట ఉన్న ఒక గ్రామానికి వెళ్ళండి, అక్కడ మీకు ఒక గాడిద పిల్ల కనబడుతుంది, గాడిద పిల్లతో పాటు దానికి ఒక పిల్ల అంటే గాడిద దానికి ఒక పిల్ల కనబడుతుంది, అది తీసుకొని రండి అని చెప్పమన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు ఎందుకు వచ్చారంటే పస్కా పండుగలో పాల్గొనడానికి వచ్చాడు. పస్కా పండుగలో పాల్గొనడానికి యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు వచ్చాడు. లెక్కలు ఏంటంటే పస్కా పండుగకు 6 దినముల ముందు వచ్చాడు. 6 దినముల ముందు వచ్చాడు కాబట్టి ఆయన శుక్రవారం చనిపోయాడు కాబట్టి 6 దినములు ముందుకు వేసుకుంటే ఆదివారం ఆయన ఊరేగించారు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోవడానికి వచ్చే ముందు ఆదివారాన్ని మట్ల ఆదివారంగా జరుపుకుంటున్నాం. లెక్కలేశారు మన పండితులు, వాళ్ళందరూ లెక్కలేశారు. దీన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి? ఈ గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభు వారు ఊరేగించబడితే మనం ఎందుకు దాని గురించి తెలుసుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్తను తెలుసుకున్నాం, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను పొందుకున్నాం. మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాలి? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లని ఎందుకు ఎక్కాడు? యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్లని ఎక్కి యెరూషలేము దగ్గరికి ప్రవేశించడం జరిగింది. ఎందుకు ఆ విధంగా యెరూషలేమునకు గాడిద పిల్లని ఎక్కి ప్రవేశించాడు? ప్రవేశించగానే యేసు ప్రభు చేసిన పనేంటి? ఏ పనైనా చేసినప్పుడు దాని ప్రయోజనము అని లెక్కలు వేసుకుంటాం కదా, ఉత్తిగానే ఏం పని చేయం కదా, దానికి వెనక లెక్కలు ముందు లెక్కలు అన్నీ ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు బెతానియా, బెత్ఫాగే అని మరొక దగ్గర కూడా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభు వారి గాడిద పిల్ల మీద ఊరేగించబడ్డ సందర్భాలు మనకు మార్కు సువార్తలో కూడా కనబడుతుంది. 11వ అధ్యాయం 1 నుండి 11 వచనాల్లో కూడా ఆయనను గాడిద పిల్ల మీద ఊరేగించే సందర్భాన్ని మార్కు భక్తుడు రాశాడు. మనం చదువుకుని మత్తయి సువార్త. అట్లాగే యోహాను సువార్తలో కూడా 12వ అధ్యాయము 14వ వచనం నుండి కూడా రాయబడుతుంది యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగించబడ్డ సందర్భం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ ఊరేగించడానికి అంటే ఈ ఊరేగింపు కొరకు గాడిద పిల్లని ఎన్నుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు బెత్ఫాగే అనే గ్రామంలోకి వచ్చాడు. బెత్ఫాగే గ్రామంలోకి వచ్చినప్పుడు ఎదుట ఉన్న గ్రామంలోకి వెళ్ళమన్నాడు. అక్కడ గాడిద పిల్లని తోలుకొని రమ్మన్నాడు. వాటిని తోలుకొని వచ్చే ఆ సందర్భంలో ఎవరైనా ఏమైనా అంటే ఇది ప్రభువునకు కావలసినది అని మీరు చెప్పాలి అని ఇద్దరు శిష్యులు పంపించాడు. ఆ ఇద్దరి పేర్లు మనకు తెలియదు, ఎవరో ఇద్దరిని పంపించాడు. వచ్చినప్పుడు వారు వెంటనే తోలిపెట్టును అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు. ప్రవక్తల లేఖనాలు నెరవేర్చబడినట్లు జరిగింది. క్రీస్తు ప్రభు వారు ఏం చేసినా, ఆయన ఏం చెప్పినా లేఖనానుసారంగానే ఉంటుంది. నేను ధర్మశాస్త్రమును కొట్టువేయుటకు రాలేదు, కానీ దాన్ని నెరవేర్చుటకు వచ్చాను. చాలా మంది అనుకున్నారు వ్యభిచారం చేసే స్త్రీని చంపకూడదని అంటున్నాడు, పాపుల దగ్గరికి సహవాసం వద్దని ధర్మశాస్త్రం చెప్తే పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు, అందరి దగ్గరికి వెళ్తున్నాడు అని అన్నప్పుడు నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నావు. యేసు ప్రభువా, మనం ప్రభు అంటున్నాం, వాళ్ళు యేసు నువ్వు ధర్మశాస్త్రాన్ని అతిక్రమిస్తున్నావు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది?
మోషే ధర్మశాస్త్రం వ్యభిచారం నమ్ముకొని చంపేయమని చెప్పింది, విడాకులు తీసుకోవచ్చు అని చెప్పింది. నువ్వేమో విడాకులు తీసుకోవద్దు అంటున్నావు, చెప్పకూడదని అంటున్నావు, ప్రేమించాలంటున్నావు. అంటే యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం, నేను ప్రవక్తల లేఖనాలను నెరవేర్చడానికి వచ్చాను, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను, వాటిని కొట్టివేయడానికి వచ్చానని మీరు తలంచకుడి అని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభు వారు గాడిద పిల్ల మీద ఊరేగించబడడం కూడా అది ప్రవక్తల లేఖనాలే. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు రాబోతున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేమునకు ఎప్పుడెప్పుడు వచ్చాడు? చిన్న వయసులో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, యెరూషలేమునకు వచ్చారు. దేవాలయంలో మరియమ్మ గారు అట్లాగే యోసేపు కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రతిష్ఠించడానికి, ఎందుకంటే యూదులకు ఒక ఆచారం ఉంటుంది. యూదులకు ఏం ఆచారం ఉంటుందంటే మొట్టమొదటిసారిగా పుట్టిన కుమారుడు, యూదులకు కనుక మొదటిగా కుమారుడు పుడితే ఆ దేవాలయంలోకి వెళ్ళి ప్రతిష్ఠిస్తారు, అంటే దేవుని సేవ కొరకు ప్రతిష్ఠిస్తారు మొట్టమొదటి కుమారుని, పెద్ద కుమారుని. ఆ విధంగా యెరూషలేమునకు యేసుక్రీస్తు ప్రభు వారిని చిన్న వయసులో మరియమ్మ అట్లాగే యోసేపు తీసుకొని వెళ్తారు. ఆ తదుపరి యోహాను సువార్తలో అప్పుడప్పుడు యెరూషలేమునకు వెళ్ళి వస్తాడు యేసుక్రీస్తు ప్రభువారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు గాడిద పిల్ల మీద ఊరేగించబడి యెరూషలేమునకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న వారెవరికి కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలియదు. అందుకే తెలియదు కాబట్టి చాలా మంది ఏమనుకుంటున్నారంట, ఈయన ఎవరో. ఒకవేళ ఆయన తరచుగా, అంటే ఆయనకు బహుమంది పరిచయస్తులు లేరు యెరూషలేములో. యెరూషలేములో చాలా మంది పరిచయస్తులు లేరు కాబట్టి ఆయన గాడిద పిల్ల మీద ఊరేగించబడితే ఈయన ఎవరో అని కొందరు అనుకుంటుంటే, మరికొందరు సమాధానం చెప్తుండట, ఈయన గలిలయలోని నజరేతు అనే వాడైన ఒక ప్రవక్త అని అక్కడ చెప్పడం మనం చూస్తుంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఊరేగించబడడానికి ప్రవక్తల లేఖనాలు కారణం. పాత నిబంధన గ్రంథంలో జకరియా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారు ఊరేగించబడడాన్ని, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారుడు అంటే యెరూషలేము ప్రాంతం. యెరూషలేమునకు పాత నిబంధన గ్రంథంలో పెట్టబడిన పేరు సియోను కుమారి. మీరు బహుగా సంతోషించుడి, సియోను నివాసులారా మీరు బహుగా సంతోషించుడి, నీ రాజు. యేసుక్రీస్తు ప్రభువారిని ఏమంటున్నాడు ఇక్కడ? రాజు. యేసుక్రీస్తు ప్రభువారు రాజు. రాజు దేని మీద వస్తాడు? గుర్రం మీద వస్తాడా? గాడిద మీద వస్తాడా? సాధారణంగా ఈ కాలంలో గాడిదని ఎక్కడమంటే అవమానంగా ఫీల్ అవుతారు, అవమానంగా భావిస్తాము. కానీ పూర్వకాలంలో ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ప్రయాణం చేయాలంటే గాడిదనే దిక్కు. మన ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఉండటం గాడిదనే దిక్కు. నిజానికి రాచరికంలో ఉన్నవాడు, రాజైన వ్యక్తి గుర్రం ఎక్కి వస్తాడు, గుర్రం ఎక్కి యుద్ధాలు చేస్తాడు. గాడిదను ఎక్కి యుద్ధాలు చేస్తారా? కానీ ప్రయాణము చేయడానికి గాడిదనే దిక్కు. గాడిదను ఎక్కినందుకు ఆయన దేవుడు కాదు, కానీ ఆయన తగ్గింపునకు అది సూచనగా ఉంది. నీ రాజు నీతిపరుడు. ఈనాటి కాలంలో ఉన్న రాజులు నీతిపరులా అవినీతిపరులా? రాజకీయాల్లోకి పోతే ఎంత సంపాదించుకున్నాం అనే వాళ్ళే తప్ప మేలు చేసిన రాజులేరి, డబ్బులు మంచి ఓట్లు వేసుకునే వాళ్ళే తప్ప యథార్థంగా గెలిచేవారు ఏరి? నీతిమంతులను మనం కనుగొంటామా రాజులలో? నీ రాజు నీతిమంతుడు, నీ రాజు రక్షించేవాడు. యేసుక్రీస్తు ప్రభు వారిని గాడిద పిల్ల మీద ఊరేగిస్తుంటే ఏమని వాళ్ళు నినాదాలు ఇచ్చారు? ఏమని వారు నినాదించారు? దావీదు కుమారునికి జయం. జయము అంటే అర్థం ఏంటి? కింద ఉంది ఫుట్ నోట్లో ఏముంది? 1 హోసన్నా. మరి హోసన్నా అంటే అర్థం ఏంటి? జయం అని చెప్పకండి. జయం అంటే హోసన్నా, హోసన్నా అంటే జయం. మరి హోసన్నా అంటే అర్థం ఏంటి? దాని మూల పదంలో మమ్మల్ని రక్షించు,
మనము జై అని కొడుతున్నాం కదా, దాని అర్థం ఏంటంటే, అయ్యా మేము బీదలము, మేము లేనివారము, మేము బలహీనము, నీవే మమ్మల్ని రక్షించు. దానికి మనం జై అని కొడతాం. మీరు జై అంటే మీరు ఏమనుకుంటున్నారు? మీరు జై అంటే ఏమనుకుంటున్నారు? జై అంటే అర్థం, జయము అంటే అర్థము నన్ను రక్షించు. అందుకే సియోను కుమారులారా, సియోను నివాసులారా, మీరు ఉల్లసించండి, నీ రాజు నీతిపరుడు, నీ రాజు నిన్ను రక్షించేవాడు. దేనిని రక్షించేవాడు? ఎక్కడి నుండి రక్షించేవాడు? చెరువులో కొట్టకపోతుంటే ఈత కొట్టి రక్షించేవాడా? లేకపోతే నీకు అప్పు ఎక్కువైతే నీకు డబ్బులు సహాయం చేసి రక్షించేవాడా? ఎందులో నుంచి మనం రక్షించబడ్డాం? ఎక్కడి నుండి మనం రక్షించబడ్డాం? ఎటువంటి పరిస్థితుల నుండి మనం రక్షించబడ్డాం? పాపమునకు జీతము మరణము. మనము పాపులమైనప్పుడు మనకు వచ్చే ప్రతిఫలము మరణమైనప్పుడు ఆ పాపము నుండి మనం రక్షించబడ్డాం. అంటే చావు నుండి తప్పించబడ్డాం. ఆత్మీయమైన మరణంలో మీ అపరాధముల చేత మీరు చచ్చిన వారే ఉన్నప్పుడు యేసుక్రీస్తు కృప చేత మిమ్మల్ని బ్రతికించాడు. రక్షణ పొందిన వారు. ఆయన రక్షించేవాడు, ఆయన నీతిపరుడు. అలాగే ఆయన దీనుడు. నిజమే కదా, ఆయన గుర్రాన్ని సెలెక్ట్ చేసుకోకుండా గాడిదని సెలెక్ట్ చేసుకున్నాడు. గుర్రం పైన రాకుండా గాడిద పైన వచ్చాడు. ఆయన దీనత్వానికి సూచన. ఇంగ్లీష్లో ఉంటుంది లోలి అని ఉంటుంది. అంటే తగ్గించుకొని ఆయన గాడిద పిల్ల మీద వచ్చాడు. అయితే ప్రజలందరూ కూడా ఆయనను ఎలా గుర్తించారంటే రాజుగా గుర్తించారు. ఆయన మన రాజు, ఆయన మనకు రాజుగా ఉండాలి. ప్రజలందరూ కూడా గుర్తించారు. ఇదిగో నీ రాజు సాత్వికుడై. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. భూలోకాన్ని స్వతంత్రించుకునే ధన్యత సాత్వికులకు మాత్రమే ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు అందుకే ప్రపంచమంతటిని ఆక్రమించేసుకున్నాడు. ప్రపంచమంతటిని జయించాడు. యుద్ధం చేసి కాదు, ప్రేమతో జయించాడు. నీ రాజు సాత్వికుడై గాడిదను, భారవాహక పశుపిల్ల అయిన చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఆ సియోను కుమారి ఎవరో కాదు, యెరూషలేముతో చెప్పుడి. ఓ యెరూషలేము ప్రాంతం వారలారా, నీ రాజు వస్తున్నాడు. ఎలా వస్తున్నాడు నీ దగ్గరికి? గాడిద పిల్ల నీకు వస్తున్నాడు. ఎటువంటి వాడు? ఆయన సాత్వికునిగా వస్తున్నాడు. ఏం నేర్చుకుంటున్నావు ఆయన దగ్గర నుండి? ఏమీ లేదు. ఏమీ లేదా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తగ్గింపు నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారి సాత్వికం నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం? యేసుక్రీస్తు ప్రభువారు రక్షించాడు కదా, మనం ఎలా ఉంటున్నాం? నిత్యము పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మట్టలాదివారం ఓకే, చాలా సంతోషం. దేవుని కుమారునికి జయము, దేవా నిన్నే రక్షించు, ఇదంతా బాగానే ఉంది. అయితే ఇది అంటే దేవుణ్ణి మన నోటి మాట దగ్గరనే కాకుండా మన హృదయంలోనికి ఆహ్వానించి ఆయన మనల్ని రక్షించేవాడని అంగీకరించి, ఆయన మాత్రమే నీతిపరుడని అంగీకరించి, ఆయన మాత్రమే నీతిమంతుడైన రాజు, ఏకైక నీతిమంతుడైన రాజు అని అంగీకరించి దేవునికి స్తోత్రం చెప్పేవారము మనం ఉండాలి. నిజమే, ఈ ప్రపంచంలో ఎవరైనా నీతిమంతులైన రాజులు ఉన్నారని చరిత్రలో కానీ ముందు కానీ వెతికితే దాదాపుగా ఎవరు దొరకరు. ఏదో ఒక స్కామ్, ఏదో ఒక స్కీమ్లో, ఏదో ఒక సందర్భంలో స్వార్థం కోసం పనిచేసిన వాళ్ళే. కానీ నీ రాజు, నా రాజు అయిన యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన మాత్రమే నీతిమంతుడు. ఆయన నిన్ను రక్షించేవాడు, నన్ను రక్షించేవాడు. ఆయన వచ్చాడు, ఆయన బెత్పాగేకి వచ్చాడు. ఈ బెత్పాగే అంటే అర్థం ఏంటంటే
పచ్చి అంజూరపు చెట్లు ఉన్న ఇల్లు. మత్తయి సువార్తలో లేదు, కానీ ఆయన రావడంతోనే, యెరూషలేముకు రావడంతోనే అంజూరపు చెట్టును శపించినట్టుగా చూస్తున్నాం. ఆ అంజూరపు చెట్టు, అంజూరపు పండ్లు ఆ రోజు కాయవు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నప్పుడు కాయవు. కాయనప్పుడు ఆయన శపించాడు అంజూరపు చెట్టుని. అది సీజన్ కాదు కదా, అంజూరపు చెట్ల సీజన్ కాదు కదా, ఎందుకు శపించుంటాడు? ఆ అంజూరపు చెట్లు ఆనాటి ఉన్న ప్రజలు, యేసుక్రీస్తును తృణీకరించిన ప్రజలను పోల్చబడింది. రావడంతోనే అంజూరపు చెట్టు. మామిడికాయలు ఎండాకాలం కాస్తాయి, అవునా కాదు? వర్షాకాలంలో ఉంటాయా? ఈ రాజు నీతిపరుడు, రక్షించేవాడు, ప్రవక్తల లేఖనాలు నెరవేర్చబడులాగున, జకరియా గ్రంథంలో ఉన్న లేఖనాలు నెరవేర్చబడులాగున ఆయన యెరూషలేమునకు ప్రవేశిస్తున్నాడు పస్కా పండుగలో పాల్గొనడానికి. చాలా మంది గుర్తుపట్టలేదు. చాలా మంది ఈయన ఎవరో అనుకున్నారు. లేఖనాలు తెలియని వారు అంటే అర్థం చేసుకోవచ్చు, కానీ లేఖనాలు తెలిసిన వారు కూడా అది గుర్తుపట్టలేదు. వారి కళ్ళు ఎలా ఉన్నాయంట? ముయ్యబడింది. యెరూషలేమును గురించి ఆనాటి ఉన్న ప్రాంతంలో ఉన్న వారి యొక్క ప్రవర్తన గురించి ప్రవక్త అయిన యెషయా రాస్తాడు. వారు బొత్తిగా చెడిపోయి ఉన్నారు. వారి శరీరం అంతా పచ్చి పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇది ఎవరి గురించి రాస్తున్నారు? యెరూషలేము వారి గురించే. ప్రవక్త అయిన యెషయా ప్రవచనం, యెషయా గ్రంథం మొత్తం కూడా యెరూషలేము వారి గురించే. యెరూషలేములో ఉన్నవారు, అక్కడ ఉన్న యూదులందరూ రోగం ఉందని, బలహీనత ఉందని ఆయన చెప్పట్లేదు. వారి యొక్క ఆత్మీయ రోగం గురించి చెప్తున్నారు. ఈయన ప్రజలకు బొత్తిగా తెలివి లేదు, వారు గ్రహింపు లేకున్నారు, వారిని వారు కఠినపరుచుకొని ఉన్నారు. కఠినపరుచుకున్న ప్రతి ఒక్కరికి, కఠినము చేసుకొని హృదయాన్ని కఠినం చేసుకున్న ప్రతి ఒక్కరికి యెషయా గ్రంథం సాదృశ్యంగా ఉంది. యెషయా గ్రంథంలో కఠినం చేసుకొని, వారి మనసును కఠినపరుచుకొని దేవుని మాటలు వినట్లేదు. ప్రవక్త అయిన యెషయా ప్రకటించిన మాటలు వినట్లేదు. బదులుగా ప్రవక్త అయిన యెషయాను చంపేశారు. దేవుని మాటలు ప్రకటిస్తున్నందుకు ప్రవక్త అయిన యెషయాతో దేవుడు మాట్లాడతాడు. నేను ఎవరిని పంపుదును అని మాట్లాడినప్పుడు, ప్రభువా నేను వెళ్తాను, నీ ప్రజలందరికీ నిన్ను గురించి బోధించడానికి నేను వెళ్తాను అని యెషయా భక్తుడు పలికినప్పుడు, వెళ్ళు అని దేవుడు అతనికి సెలవిచ్చినప్పుడు, వారి హృదయ కాఠిన్యమును గురించి యెషయా భక్తుడు మాట్లాడతాడు. అది నచ్చని, హృదయాన్ని కఠినపరుచుకొని, హృదయాన్ని కఠినం చేసుకొని ఉన్న ఆనాటి రాజు మనష్షే కాళ్ళు కట్టేసి, వేలాడదీసి, రంపముతోని కోసాడు ప్రవక్త అయిన యెషయా. మంచి విషయాలు, వారి హృదయ కాఠిన్యత పోవాలి, మారుమనస్సు పొందాలని ప్రకటించిన ప్రవక్త అయిన యెషయాని ఆనాడు చంపించాడు ఆనాటి దేవుని పిల్లలని చెప్పుకునే దుర్మార్గులు. యేసుక్రీస్తు ప్రభువారు నీ రాజుగా లేదా నీకు రాజుగా నిన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నావా? చిన్నపిల్లలను యెరూషలేమునకు తీసుకొచ్చేవారు, యెరూషలేమునకు తీసుకొచ్చి ప్రతిష్ఠించేవారు. యేసుక్రీస్తు ప్రభువారిని మరియమ్మ యోసేపు యెరూషలేమునకు తీసుకువచ్చి యేసుక్రీస్తుని ప్రతిష్ఠించారు. ఇప్పుడు మనము చేయవలసిన పని, ఆయన మనకు దేవుడే కాదు, ఆయన మనకు రాజు కూడా. రాజు మాత్రమే రక్షిస్తాడు, అవునా కదా? ఏదైనా వరదలు వచ్చినప్పుడు, ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు ప్రజలందరూ ఎవరి వైపు చూస్తారు? ప్రభుత్వం వైపు చూస్తారు. ఎందుకు? ప్రభుత్వం మాత్రమే రక్షించే సామర్థ్యం ఉంటుంది. వ్యక్తిగతంగా మనల్ని మనం కొంతవరకే కాపాడుకోగలం, పూర్తిగా మనల్ని మనం రక్షించుకోలేము. రక్షించుకోవాలంటే అది ఎంత ధనమున్నా, ఎంత గొప్పవాడైనా వాడు ప్రభుత్వం వైపు చూడాల్సిందే.
ప్రభుత్వంలో పరిపాలించే పెద్దలే కాపాడగలుగుతారు. ఎంత పెద్ద ఉపద్రవమైనా మనల్ని కాపాడేది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మనము ఆయనను రాజుగా స్వీకరించినప్పుడు. 6వ వచనం చదువుతున్నాను. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహకమైన పశుపిల్లైన చిన్న గాడిదనెక్కి నీ ఎదుగు వచ్చినాడని యెరూషలేముతో చెప్పుడి. యెరూషలేముతో ఎందుకు చెప్పాలి? యెరూషలేము ప్రజలు కఠినమైన వారు. యెరూషలేముతో చెప్పండి నీ రాజు వస్తున్నాడని. అంటే యెరూషలేము వారికి అర్థం కాలేదు. ఆయనను సిలువేశారు యెరూషలేములోని. నీ రాజు వచ్చాడు అనగానే, అందుకే యేసుక్రీస్తు ప్రభువుని ప్రశ్నించినప్పుడు ఒక మాట ప్రశ్నిస్తాడు పిలాతు, నీవు యూదుల రాజువా? అంటే యేసుక్రీస్తు ప్రభువు సమాధానం ఒకే మాట, నీవన్నట్టే. ఈయన యూదుల రాజు అంటున్నాడు. మరి యూదుల రాజు యెరూషలేములోకి ఎలా వస్తాడు? ప్రవక్తల లేఖనాలు చూడండి అయ్యా, జకర్యా గ్రంథం చదవండి అయ్యా. చదివితే ఏం తెలిసేది వారికి? గాడిద పిల్ల పైన వస్తాడు. గాడిద పిల్ల పైన ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? మన రాజు. రాజుగా గుర్తించలేని అత్యంత కఠినమైన హృదయాన్ని కలిగిన ఆనాటి యెరూషలేము ప్రజలతో మనం ఒకసారి పోల్చుకోవాలా లేదా? ఆయన నీకు రాజేనా? ఆయన నీకు రాజుగా ఉన్నాడా? నీవే అతనికి రాజుగా ఉన్నావా? నీ హృదయంలో నీకు ఆయన రాజుగా ఉన్నాడా, లేదా నీవే అతనికి రాజుగా ఉన్నావా? నీవు ఆయన చెప్పిన మాట వింటున్నావా? నీవే ఆయనకు ఆజ్ఞాపిస్తున్నావా? సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటే, ప్రవక్త వెళ్ళి ఆనాటి ప్రజలందరికీ చెప్పినప్పుడు కొంతమంది మారు మనసు పొందారు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి యెహోవా. సైన్యములకు అధిపతి వారిని ఏమంటారు? సైన్యానికి అధిపతి ఎవరు? రాజుగాక ఇంకెవరు? నీ రాజు చెప్తున్నాడు, ప్రకటిస్తున్నారు, మారు మనసు పొందుతున్నారు. నీ రాజు ఈరోజు యెరూషలేములోకి వచ్చాడు. గుర్తించని జనులు, గుర్తించని యెరూషలేము ప్రజలు, సీయోను కుమారి, సీయోను కుమారుడు వాళ్ళందరికీ తెలుసు యెరూషలేము అని. యెరూషలేము నువ్వు గుర్తిస్తున్నావా? నీ రాజు నీ దగ్గరికి వచ్చాడు. వారు గుర్తించలేదు, సిలువేశారు. ఆయన రాజరికానికి గుర్తుగా ఆయన రాజు అని గుర్తించి కొంతమంది ప్రజలు ఇక్కడ చేస్తున్నారు. 7వ వచనంలో గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేశారు, ఆయన బట్టల మీద కూర్చున్నాడు. ఇది రాజరికానికి గుర్తు. ఇది రాజరికానికి గుర్తు. అంటే పాత నిబంధన గ్రంథములో యెహూ అనే వ్యక్తికి ఇలా జరుగుతుంది. 2వ రాజులు 9వ అధ్యాయం 13వ వచనం. 2వ రాజులు 9వ అధ్యాయము 13వ వచనం. అంతటా వారు అతి వేగిరంగా తమ తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాక ఊదించి యెహూ రాజు ఉన్నాడని చాటించుడి. ఆ ప్రకారం నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ యెహోరాము మీద కుట్ర చేసినప్పుడు యెహోరామును ఇశ్రాయేలు వారందరూ సిరియా రాజైన హజాయేలును ఎదిరించారు. ఇది ఓకే. నెక్స్ట్, ఎవరి యెహూ? ఎవరి యెహూ? ప్రవక్త అయిన ఎలీషా అభిషేకం చేసినవాడు. మరలా ఎవరి యెహూ? యెజబెలును చంపినవాడు. తోసేస్తాడు. ఇది ఇదే అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఉంటుంది. 9వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. యెజబెలు, అహాబు భార్య అయిన యెజబెలు అతి క్రూరురాలు. ఆమెను తోసేస్తే, ఆమె తోసేయబడితే కింద పడి చనిపోతుంది. ఆమె రక్తాన్ని కుక్కలు ఆపుతాయి. ఏలియా ప్రవచనము ప్రకారం ఆ యెజబెలును చంపిన యెహూ ప్రవక్త అయిన ఎలీషా తైలపు గిన్నె తీసుకొని అభిషేకం జరిగించబడిన ఆ యెహూని ప్రజలందరూ రాజుగా గుర్తించినప్పుడు వారు చేసిన పని తమ బట్టలు పరిచి అతన్ని కూర్చోబెట్టారు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని ఊరేగిస్తున్న సందర్భంలో అనేకులు బట్టలు పరిచారు. జన సమూహములు కూడా అనేకులు దారి పొడవున బట్టలు పరిచారు. కొందరైతే చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచారు. కొమ్మలు నరికి దారి పొడవున పరిచారు. రాజరికానికి గుర్తు.
రాజు గుర్తు, పరిపాలించే వ్యక్తికి గుర్తు. ఒకరు వస్తున్నాడంటే అతనికి కింద చెట్ల కొమ్మలు పరిసి లేకపోతే బట్టలు పరిస్తే అతను రాజుగా గుర్తించాలి. రాజుకు మాత్రమే మనం అలా చేస్తాం. ఎప్పుడైనా చూసారు అలా చేయంగా ఎవరినన్నా? ఎందుకు మనం రాజును ఆ విధంగా గౌరవిస్తాం? ఎందుకంటే ఆయన రక్షిస్తాడు. అవునా కాదా? మనకి ఏదైనా అర్జీ కావాలంటే, ఏదైనా అవసరం కావాలనుకుంటే ఆయన దగ్గరికి వెళ్తాం, ఏదో ఒకటి పరిష్కారం దొరుకుతుందని. మన రాజు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన నీకు రాజా? నీకు రాజుగా ఉన్నాడా? జన సమూహంలో వెనుక నుంచి వచ్చేవాళ్ళు, ముందు నుంచి వచ్చేవాళ్ళు వారందరూ దావీదు కుమారునికి జయం, ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయం అని కేకలు వేస్తున్నారు. అంతటా ఆయన యెరూషలేములోకి వచ్చాడు. పట్టణం అంతా అనుకుంటుందంట ఈయన ఎవరో అని కలవరపడ్డారట. ఎందుక కలవరం? ఎందుక కన్ఫ్యూజన్? ఎందుకంటే రాజుకు మాత్రమే దక్కే, రాజుకు మాత్రమే ఉండవలసిన కార్యము, చేయవలసిన కార్యము యేసుక్రీస్తు ప్రభువారికి జరుగుతుంది. అందుకే కలవరపాటుకు గురయ్యారు. కానీ ప్రవక్తల లేఖనాలను పరిశోధించి ఈయనే రాజు అని గుర్తించలేని స్థితిలో ఆనాటి ప్రజలు ఉన్నారు. జనసమూహం అనుకుంటున్నారు ఈయన ఎవరో వెళ్ళేవాడైన నజరేతు అయిన ప్రవక్త అయినా, ఈయన ఎవరో అంటే ఈయన గల్లీలోని నజరేతు వాడైన ప్రవక్త అయిన యేసు అని చెప్పాడు. వాళ్ళు సమాధానం చెప్పుకుంటున్నారు, ఈయన ఎవరు అని కలవరపడుతున్నారు కొంతమంది. ఈయన ఎవరు? రాజునకు దొరికేదే దొరుకుతున్నారు. ఈయన ఎవరు అంటే ఈయన ప్రవక్త అయిన యేసు. అట్లా వచ్చి యెరూషలేము నుండి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలో ఏం జరుగుతున్నవి? క్రయ విక్రయములు, వ్యాపారం జరుగుతుంటే వారందరినీ వెళ్ళగొట్టి నా మందిరము ప్రార్థన మందిరము అనబడును అని వారందరినీ వెళ్ళగొట్టి దేవాలయంను శుద్ధి చేసినట్టుగా మనం అక్కడ చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఈ మటల ఆదివారం దినమున ఎందుకు మనం ఆయన తలుచుకుంటామంటే, ఎందుకు మనం ఆయన గుర్తు చేసుకోవాలంటే ఆయన మన రాజు. ఆ రాజు రావడంతోనే ఎటు వెళ్ళాడంటే ఎవరింటికి వెళ్ళలేదు. ఆయన నిజానికి బెత్ఫాగే నుండి యెరూషలేమునకు వచ్చి బెత్ఫాగే గ్రామంలో ఆయన యెరూషలేములో మాత్రం ప్రవేశించగానే, యెరూషలేముకు సమీపంగా బెత్ఫాగే అనే గ్రామం, బెత్ఫాగే అనే బెతానియా గ్రామంలో సీమోను ఉంటాడు. సీమోను ఇంటికి వెళ్ళినప్పుడు మరియమ్మ వచ్చి అతని పాదాలకు అచ్చ జటామాంసి అత్తరు పూసి పాదాలను తూడ్చినట్టుగా చూస్తాం. ఆయన అభిషేకించి నెత్తిని అంటే నెత్తి మీన్స్ తలను అభిషేకించినట్టుగా చూస్తాం. చూసినప్పుడు అంటారు కదా, యూదా అంటారు కదా, ఎందుకు ఇది వేస్ట్ చేస్తున్నావు అంటే యేసుక్రీస్తు ప్రభువారు అన్నమాట, ఈమె నా భూస్థాపన నిమిత్తము ఈ కార్యము జరిగించింది. నిజమే, ఆయన మరికొద్ది దినాల్లోనే, ఒక వారం రోజులోగా చనిపోబోతున్నాడు. బెతానియాలో ఉన్న సీమోను ఇంటికి వచ్చినప్పుడు జరిగిన సంగతి. యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా అన్నట్టు ప్రజలు కొంతమంది గుర్తించారు. ఈనాడు మనం అందరం గుర్తిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన దేవాలయంను శుద్ధి చేశాడు. దేవాలయంను శుద్ధి చేశాడంటే ఇది కరడం కాదు, అక్కడ జరుగుతున్న వాటన్నిటిని విమర్శించి జరుగుతున్న దాన్ని అరికట్టినట్టుగా చూస్తుంటాం. నిజమే, ఈనాడు దేవాలయాలు కూడా, ఈనాడు చర్చెస్ కూడా బిజినెస్ జరుగుతుంది చర్చెస్లో కూడా. సరే, అది దాని గురించి ఇప్పుడు చెప్పడానికి లేదు. కానీ మనము ఎక్కడికైనా పెద్ద పెద్ద చర్చెస్కి పోతే స్టాళ్ళు ఉంటాయి. ఏముంటాయి? స్టాళ్ళు. అక్కడ ఏమమ్ముతారు? నూనె సీసాలు అమ్ముతారు. దానికి వాళ్ళు పెట్టిన పేరేంటి? ప్రేయర్ ఆయిల్. ఏమాయిల్? ప్రేయర్ ఆయిల్. వీటిని మనం ఏం చేసుకుంటాము? ఇది తెచ్చుకుంటాము. ఆ తర్వాత ఏం చేసుకుంటాం? నెత్తి మీద పెట్టుకుంటాము, నోట్లో కూడా పోసుకుంటాము. వ్యాపారం జరుగుతుంది. ఎట్లా? ఎంతమంది దగ్గర ప్రేరాలు ఉంది? ఇంకో సమాధానం తెచ్చుకోకూడదు, అస్సలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే మందిరంలో
మందిరంలో ఏం జరగకూడదు? ఏం జరగాలంటే మందిరంలో ప్రార్థనలు ఉండాలి, మందిరంలో ఆరాధనలు ఉండాలి, మందిరంలో వ్యాపారాలు ఉండకూడదు, నూనె సీసాలకు ఖర్చులకు పడిపోవద్దు. కాబట్టి వ్యాపారాలు జరిగిస్తున్న వారిని దేవుడు తొలేసినట్టే ఏదో ఒక సమయంలో వాటన్నిటిపైన దేవుడు తీర్పు ఇవ్వబోతున్నాడు. నీ రాజు వచ్చాడు, నీ కొరకు వచ్చాడు. ఆయన వచ్చి జరిగించిన కార్యము మొట్టమొదటిగా దేవాలయం శుద్ధి చేశాడు. ఆ తర్వాత ఆయన మన కోసం బలయ్యాడు. ఆయన అన్నమాట నీవే దేవాలయం అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. దేవాలయం శుద్ధి చేశాడంటే నేను అంటున్నా, నా మాటలు అంటున్నాడు. ఆయన నిన్ను కూడా శుద్ధి చేస్తున్నాడు. నీవే ఆయన దేవాలయం. ఆయన ఎక్కడో ఉండడు, ఆయన ఈ చర్చిలో ఉండడు, ఆయన నీలోనే ఉంటాడు, ఆయన నీతోనే ఉంటాడు. నీవెక్కడ ఉంటే ఆయన నీతోనే ఉంటాడు. చర్చిలో కొత్త ఇక్కడ ఏమి కొత్త ఏమి అద్భుతాలు ఏమి ఉండవు, ఇక్కడ ఏముండవు. నీవు ప్రార్థన చేస్తే నీవే ఆయన దేవాలయం, నీతోనే ఆయన ఉంటాడు. ఇది అర్థం చేసుకున్నప్పుడు ఆయన నీకు రాజు అయి ఉంటాడు. ఆయన నీలోనే ఉంటాడు కాబట్టి నీకు ఆయన రాజు. ఆయన రాజుగా అంగీకరించి ఆయన ఆధిపత్యంలో పనిచేసే, ఆయన మాటలు విని అంగీకరించే మనసు నీకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీకు ఆయన రాజుగా ఉన్నాడా? ఆలోచన చేసుకొని దేవుణ్ణి మనము స్తుతిద్దాం. దేవుడి మాటలు దీవించునుగాక. అందరం తల వంచుకొని ఆరాధన చేసుకుందాం. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను